అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, విపక్ష కూటమి మరోవైపు. సో వచ్చే ఎన్నికలను ఇప్పటికే కురుక్షేత్రము అని చెప్పి ఇద్దరూ పిలిపించేశారు. ఎవరి అస్త్రాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. బట్ ఈ కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విపక్షాలతో పోలిస్తే చాలా ముందున్నట్లుగా కనిపిస్తూ ఉంది. పరిస్థితులు కూడా జగన్ గారికి అనుకూలంగానే ఉన్నట్లు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా అంత తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు అని డెఫినెట్లీ మనం కూడా అంగీకరించాల్సినటువంటి వాస్తవమే. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొని వైసీపీ గెలుపు ఈజీ అనుకున్న దగ్గర కూడా నెక్ మూమెంట్గా తీసుకొని ఆ ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు. అటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గం మదనపల్లి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గం. యాక్చువల్గా జిల్లా హెడ్ క్వార్టర్స్ కావాల్సింది, కొన్ని కారణాల చేత కాలేదు. బట్ ఇప్పుడు ఒక కీలకమైన ఫైట్కి వేదిక కాబోతుంది అని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవాజ్ బాషాను కాదని నిసార్ అహ్మద్ను బరిలోకి దించారు. సరే, రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారే చూస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా డెఫినెట్లీ వాళ్ళ కనుసన్నలోనే ఉంటూ వస్తుంది. సో వాళ్ళ ఆశీస్సులు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆశీస్సుల, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆశీస్సుల, ఉమ్మడిగా ఇద్దరు ఆశీస్సుల తెలియదు, కానీ మొత్తం మీద నిసార్ అహ్మద్ని అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారు. అంతకుముందు 2019లో నవాజ్ బాషాను కూడా వీళ్ళ ఆశీస్సులతోనే బరిలోకి దించారు. ఈసారి మరి నవాజ్ బాషాను పక్కన పెట్టి నిసార్ అహ్మద్ను బరిలోకి దించారు. సో మదనపల్లి కేంద్రంగా ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి, చాలా కీ ఫ్యాక్టర్ కూడా. సో ఇప్పుడైతే వైసీపీ నిసార్ అహ్మద్ను బరిలోకి దించుతుంటే అటువైపు మరొకవైపు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక అనూహ్యమైన నిర్ణయం, చాలా ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి షాజహాన్ బాషాను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ మూవ్. ఎందుకంటే షాజహాన్ బాషా ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన కాసింత మంచి పేరు ఉంది, ప్రజలతో ఈజీగా కలిసిపోతారు అని చెప్పి పేరుంది. అండ్ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి మైనారిటీలైనా అండ్ అదే సమయంలో మహిళా ఓటర్లైనా ఈ రెండింటి మీద కూడా షాజహాన్కి పట్టుంది అని మదనపల్లి నియోజకవర్గంలో చాలామందికి తెలిసిన వాస్తవమే. ఈ క్రమంలో చంద్రబాబు షాజహాన్ను బరిలోకి దించడం ద్వారా ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ చేశారు. అండ్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నవాజ్ బాషాను అక్కడ నుంచి టికెట్ ఇవ్వట్లేదు కదా వైసీపీ. ఆ నవాజ్ బాషాకు స్వయాన సోదరుడే షాజహాన్, స్వయాన సోదరుడు, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఒకే తల్లిదండ్రులు, స్వయాన సోదరుడు. సో మీరు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి నవాజ్ బాషా ఆగ్రహంగానే ఉన్నారు. మరి వాళ్ళన్నకు మద్దతుగా అటువైపు వెళ్తారా లేకుంటే వెళ్ళరా అనే చర్చ నడుస్తూ ఉండగానే మనకు టికెట్ నిరాకరించారు కాబట్టి మనం ఇప్పుడు టికెట్ ఇచ్చిన నిసార్ అహ్మద్కి ఏమంత యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ వర్గం కనుక అనుకునే పరిస్థితి వస్తే, లేదా లోపల ఏమైనా కనుక ఇటువైపు షాజహాన్కి పనిచేసిన అక్కడ ఫైట్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రిజల్ట్ అంత ఆషామాషిగా ఏమి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు. ఒకటి మదనపల్లిని జిల్లా చేయలేదు అని చెప్పే అది ఒకటి వెంటాడుతూ ఉంది. వైసీపీ మీద కాసింత వ్యతిరేకత, జిల్లా చేయలేదు అని. అండ్ ఇటువైపు ఏమో అక్కడ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వైసీపీలో ఆ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారు అని చెప్పి బాగా బలంగా ఉంది ఆ నియోజకవర్గంలో కూడా. కారణాలు ఏదైతే ఏముంది, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ కలుపుకొని పోయి నిసార్ అహ్మద్ పనిచేసి వైసీపీ జెండా అక్కడ ఎగరేసేస్తారా, లేకపోతే అక్కడ పట్టున్నటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి షాజహాన్ ఎవరైతే ఉంటారో ఆ షాజహాన్ మళ్ళీ ఏమైనా కనుక పట్టేమన్నా నిలుపుకునే ప్రయత్నం చేస్తారా? ఇంట్రెస్టింగ్ ఫైట్. అండ్ రాబోయే రోజుల్లో మదనపల్లి కేంద్రంగా జరిగే కొన్ని రాజకీయాలు, చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. చూద్దాం. మొత్తం మీద మదనపల్లి రాజకీయం రాయలసీమలో కీలకమైన ప్రాంతం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చాలా కీలకమైన ప్రాంతం, చాలా పురాతనమైన ఊరు మదనపల్లి, చాలా పెద్దది. సో ఆ మదనపల్లి రాజకీయం అయితే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ఫైట్. అటు టీడీపీ నుంచి అయినా అండ్ వైసీపీ నుంచి కొత్తగా వచ్చారు అయినా
టీడీపీ అయితే ఒక ఇంట్రెస్టింగ్, ఆయన షాజహాన్ని దించడం. ఫైనల్గా విజయం ఎవరి వల్ల వాళ్తుందో చూద్దాం.